మాట్లాడుతూ ఇదే అంశం పైన మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు సార్ పాల్గొంటున్నారు. శేషు సార్ నమస్తే. శ్రీకాంత్ నమస్కారం. మమతా బెనర్జీ పునరాగమనం కష్టంగా మారిందా? 58 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసిన తర్వాత మమతా బెనర్జీ అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపు పడబోతున్నాయా? ఇండి కూటమికి నాయకత్వం వహించేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందన్నటువంటి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఎంతవరకు వాస్తవికత ఉంది? దీది భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. అవును. ఆ పార్టీ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి 2011లో వచ్చింది. 1998లో ఇదే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ని పెట్టారు. ఆ పార్టీ మొట్టమొదటిసారి బెంగాల్లో 2011లో అధికారంలోకి వచ్చింది. 3 సార్లు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఒక 15 సంవత్సరాల పాటు అప్రతిహతంగా బెంగాల్ని పరిపాలించింది. కానీ మనకి రాజకీయాల్లో ఒక మాట చెప్తారు శ్రీకాంత్, గెలుపు ఓటములు సహజం రాజకీయాల్లో. కానీ ఒక్క ఓటమి ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఉనికినే మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేశాయి అనేటటువంటి పరిణామాలు గత నెల రోజులుగా బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. తెలుగులో చెప్తాం కదా, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే దానికి ఒక పక్క అతికినట్టు సామెత మనకి తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కనపడుతుంది. అయితే చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు గెలిచాయి, ఓడిపోయాయి, మళ్ళీ గెలిచాయి, మళ్ళీ ఓడిపోయాయి అన్న సందర్భాలు మనం రాజకీయాల్లో చూసాం. ముఖ్యంగా మనకి ఉత్తరాదిలో ఉన్నటువంటి ఆర్జేడి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ బీహార్లో అనేక సార్లు ఓడిపోయింది, గెలిచింది. కానీ ఈ స్థాయి సవాళ్ళని ఆ పార్టీ ఎదుర్కోలే. సమాజ్వాదీ పార్టీ కూడా ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు గెలిచింది, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో కూడా ఒకసారి గెలిచింది, ఓడిపోతుంది. కానీ ఈ స్థాయి సవాళ్ళని ఎదుర్కోలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. కానీ ఈ స్థాయి సవాళ్ళని ఎదుర్కోలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బీజేడీ, బిజు జనతాదళ్, నవీన్ పట్నాయక్ అతను కూడా ఓడిపోయారు, కానీ ఈ స్థాయి సవాళ్ళని ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి 2 సార్లు అధికారంలోకి వచ్చి 3వసారి ఓడిపోయినప్పటికి కూడా ఈ స్థాయి సవాళ్ళని ఎదుర్కోలే. కానీ తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే దాని కాంటెక్స్ట్ చూస్తే అది ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదనే విషయాన్ని గమనించాలి. సార్ ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి సార్. టీఎంసీ చరిత్రలో ఇంత భారీ చీలిక రావడం ఇదే మొదటిసారి. ఇందాక మీరు అన్నటువంటి ఆర్జేడీ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి టీఎంసీ ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్యేని కానీ పార్టీని చీల్చడానికి బదులు ఈ పార్టీ మాదే అని వాదించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి బహుశా ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి ఎదురు కాలేదేమో. పాయింట్ మీరన్న పాయింట్కి నేను కొంచెం టైం తీసుకొని ఆన్సర్ చెప్తాను. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోక ముందు దాని బలం ఏంటి అని అంటే, బెంగాల్లో 3 సార్లు అధికారంలోకి రావటమే కాదు, 29 లోక్సభ స్థానాలను 2024 ఎన్నికల్లో గెలుచుకొని పార్లమెంటులో 4వ అతిపెద్ద పార్టీగా ఉంది లోక్సభలో. తర్వాత 13 రాజ్యసభ స్థానాలు కలిసి ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నది. ఒక్క ఓటమి తర్వాత అది కాకవికలమవుతున్నటువంటి సందర్భాన్ని మనం కనపడుతున్నాం. ఓడిపోంగలోనే 80 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ 58 నుంచి 60 మంది శాసనసభ్యులు వేరుపడి శాసనసభలో ప్రత్యేకమైనటువంటి గ్రూప్ గా ఏర్పడ్డారు రితవ్రత బెనర్జీ నాయకత్వంలో. అది ఒక దెబ్బ అయితే, రెండోది లోక్సభలో కూడా 20 మంది లోక్సభ సభ్యులు వేరుపడి కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో వేరుకుంపటి పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. వీటన్నిటికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది శ్రీకాంత్. ఇక్కడ ఈ తృణమూల్ కాంగ్రెస్ ఒక ప్రాంతీయ నేత నెలకొల్పినటువంటి ప్రాంతీయ పార్టీ కాదు, ఒకప్పుడు ఇది జాతీయ హోదాను కూడా పొందింది. అవును. ఓ జాతీయ పార్టీ
తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ దాని ఉనికి ప్రశ్నార్థకమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలు ఏంటి అంటే, ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఇంత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, లేకపోతే మమతా బెనర్జీ, లేకపోతే దాంట్లో కీలకమైన యువనేతగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీ భవిష్యత్ ఏంటది, భవిష్యత్తులో ఈ పార్టీ నిలబడగలుగుతుందా, తన ఉనికిని కాపాడుకోగలుగుతుందా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే మొదటిగా ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్న వార్తలు ఏంటి అని అంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రతిపాదన మమతా బెనర్జీ పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ విధమైనటువంటి సంకేతాలు సోనియా గాంధీ మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్, మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి దేశంలోనే ఒక ప్రభావశీలమైనటువంటి పార్టీలను ఏర్పాటు చేసింది ముగ్గురు. ఒకటి శరద్ పవార్, ఎన్సిపి. చూడండి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు జాతీయ పార్టీ హోదాను పొందింది. ఆ పార్టీ అనేక సందర్భాల్లో పీలికలైపోయింది. పిఎస్ సంగ్మా ఆ పార్టీ నుంచి చీలిపోయి మీకు కొత్త పార్టీ పెట్టుకొని మేఘాలయలో అధికారంలోకి వచ్చారు. మేఘాలయలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ, 6 జాతీయ పార్టీలలో అదొక పార్టీగా ఉంది. ఎన్సిపిలో మొన్న అజిత్ పవార్ నేతృత్వంలో కూడా చీలికొచ్చింది. అనేక సందర్భాల్లో ఎన్సిపి కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందనే వార్తలు వచ్చాయి, కానీ కాలేదు. అది ఒక పాయింట్. రెండోది, కాంగ్రెస్ నుంచి విడిపోయి ఒక బలమైన పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా అనేక సందర్భాల్లో వార్తలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. విలీనం కాలేదు. ఇవాళ అదే విధమైనటువంటి ఊహాగానాలు టిఎంసి వైపు నుండి కూడా వస్తున్నాయి. టిఎంసి ఓడిపోంగలోనే జూన్ 8వ తారీఖు నాడు ఇండియా కూటమి సమావేశం ఢిల్లీలో జరిగితే ఆ సమావేశంలో కీలకంగా పాల్గొన్నటువంటి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి ప్రతిపాదన పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ప్రతిపాదన, ఆ వార్తల పట్ల టిఎంసి త్రోసిపుచ్చింది. 3MC నాయకత్వం చెప్పింది, మేము కాంగ్రెస్ లో విలీనమయ్యేటటువంటి ఉద్దేశం లేదు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం అనేటటువంటి ఒక ప్రకటన వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుందనేటటువంటి వార్తలకు పులి స్టాప్ పడలేదు. కారణం ఏంటి ఇప్పుడు చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకి. ఏంటనంటే, ఇవాళ బెంగాల్లో టిఎంసి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఏంటి అనంటే, ఈ పార్టీని ఇప్పుడు మీకు మహారాష్ట్ర మోడల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 2 మోడల్స్ ఏంటి అంటే, అజిత్ పవార్ ఎన్సిపి నుండి విడిపోయినప్పుడు ఒక పెద్ద గ్రూప్ వెళ్ళిపోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర గడియారం గుర్తుని వాళ్లే పొందారు, ఎన్సిపి పేరును కూడా వాళ్లే పొందారు. అది అఫీషియల్ చీలిక వచ్చింది. మెజారిటీ ఉన్న వైపున అజిత్ పవార్ వర్గాన్ని నిజమైనటువంటి ఎన్సిపిగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. వాళ్ళు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. రెండోది, శివసేన. అసలు శివసేన ఫౌండరే బాల్ ఠాక్రే కుమారుడే ఇవాళ శివసేనకు ఉద్ధవ్ ఠాక్రే కాకుండా పోయినటువంటి సందర్భం. ఏక్నాథ్ షిండే మెజారిటీ వర్గాన్ని చీల్చడం వల్ల ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోర్టులు తీసుకున్నటువంటి నిర్ణయంతో శివసేన యూబిటి, ఉద్ధవ్ ఠాక్రే అనేటటువంటి ఒక కొత్త గ్రూప్ రావడం జరిగింది. కానీ ఒరిజినల్ శివసేన ఏకనాథ్ షిండేకి వెళ్ళిపోయింది. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ బెంగాల్లో కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకు అనంటే, గెలిచినటువంటి 80 మంది శాసనసభ్యుల్లో 58 నుంచి 60 మంది రితబతా బెనర్జీ వైపుకి వెళ్ళటము, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా శాసనసభలో లెజిస్లేటివ్ పార్టీగా గుర్తింపు పొందటము, లెజిస్లేటివ్ వర్గంగా గుర్తింపు. ఇప్పుడు వాళ్ళు ఒక క్లెయిమ్ చేస్తారు. ఏం క్లెయిమ్ చేస్తారంటే, నిజమైన అస్లీ తృణమూల్ కాంగ్రెస్ మాదే, యాక్చువల్ తృణమూల్ కాంగ్రెస్ మాదే, నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేస్తే, ఇప్పుడు మీకు శివసేన విషయంలో ఏం జరిగింది, తర్వాత అక్కడ ఎన్సిపి విషయంలో ఏం జరిగిందో అదే ఇక్కడ జరిగేటటువంటి ప్రమాదం ఉంది.